నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుదాం. రివర్ ఫ్రంట్కు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం. గౌతమి సూపర్ బజార్ స్థలం వద్ద మార్గాన్ని ధర్నా, ఆరోపణలు నిరూపించాలంటూ ఆదిరెడ్డికి సవాల్. సరస్వతి నది పుష్కర క్షేత్రదర్శిని పుస్తకావిష్కరణ, చల్లా సత్యవాణి సేవలు స్ఫూర్తిదాయకమని వక్తల కితాబు. మే 20న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి. కార్మిక ఉద్యోగ సదస్సులో వక్తల పిలుపు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గార్గ్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ప్రశాంతి మాట్లాడుతూ, గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రివర్ ఫ్రంట్ మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పుష్కరంకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. మేము మా టీంతో రెడీగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది. చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము. ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా ఎన్ఆర్సీపీ ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది, ఒక దాదాపు 100 కోటికి. అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్. స్ట్రీట్ లైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా రోడ్ వైండింగ్ వర్క్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ వచ్చింది. సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ 2 ఇయర్స్కి పుష్కరంగా సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడైనా శానిటేషన్ సమస్య కానీ, స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా, అన్ని సచివాలయం సేలియారు కూడా, అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము. అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో 2 వీధిలో కాదు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి. అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు. గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి. సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి. గోదావరి యొక్క అందాన్ని, ఆ చల్లని గాలిని వీక్షించాలి, కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ 8 కోట్లతో చేస్తూ ఉన్నాం. వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేట్ ఏదైతే 14 కోట్లు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే 2027 పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ 22 కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. పుష్కరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ వాసు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న నాపై గౌతమి సూపర్ బజార్ స్థలం కోసం అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు వాటిని నిరూపించి వాస్తవాలేమిటో తేల్చాలంటూ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ సవాల్ చేశారు.
5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్కి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న బిల్డింగ్ వద్ద బుధవారం వైకాపా శ్రేణులతో కలిసి భరత్ ఆందోళన నిర్వహించారు. అక్రమ కట్టడం ఆపాలి, అవినీతితో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలి, అవినీతి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినదించారు. చేసేవన్నీ స్కాములు, గౌతమి సూపర్ బజార్ భూమిపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా, ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. 5 కోట్ల అవినీతి అవినీతి వెంటనే కోట్ల అవినీతి 5 కోట్ల అవినీతి. ఈరోజు గోకవరం బస్టాండ్ దగ్గర పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇది గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఏమని ఆరోపణ చేశాడంటే, ఈ స్థలంలో నేను అక్రమంగా అన్యాయంగా ఒక గుత్తేదారుడికి ఇప్పించాను, దాంట్లో నాకు 5 కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని చెప్పేసి ఇదే శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఇక్కడ నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే 3 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతున్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మేము వచ్చాం. 5 కోట్ల రూపాయల ఆరోపణ నువ్వు చేసావు, అది నిరూపించు. 25% కమిషన్లు ప్రతి వర్క్లోనూ తీసుకున్నానని నువ్వు నా పైన ఆరోపణలు చేసావు, అది నిరూపించు. ఇవాళ నీ పైన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అంటే ఎలక్షన్లో అన్యాయంగా అక్రమంగా నువ్వు పాంప్లెట్లు జల్లించేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అన్యాయంగా గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా అని అడుగుతా ఉన్నా. లక్షలాది పాంప్లెట్లు నువ్వు ఊరంతా కూడా జల్లావు. 5 కోట్ల అవినీతి జరిగింది, 25% కమిషన్ తీసుకున్నానని చెప్పేసి నువ్వు ప్రజలు నిజంగా అనుకుని ఉంటుంటారు కొంతమంది. ఏమన్నానంటే, నిజంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా, ఇతను కూడా ఎంతో కొంత కమిషన్లు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఇవాళ చెప్తున్నా, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాం. కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నాం, కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు. నువ్వు ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా పట్టి పీడించి చీట్లుగా కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఒక పక్కనేమో శాండ్ మాఫియా చేస్తున్నాం, ఇంకో పక్కనేమో లిక్కర్లో మొత్తం మీ తాలూకా సంబంధించిన వ్యక్తులే లిక్కర్లో ఉన్నారు. లిక్కర్ రేట్లు కూడా విపరీతంగా ఎంఆర్పీ కన్నా పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో డాక్టర్ చెల్లా సత్యవాణి రచించిన సరస్వతీ నది పుష్కర క్షేత్ర దర్శిని పుస్తకావిష్కరణ సభ స్థానిక సరస్వతీ ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పుస్తకాన్ని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆవిష్కరించారు. మహామహోపాధ్యాయ శాస్త్రనిధి రాష్ట్రపతి సమ్మానిత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షుడిగా పాల్గొంటూ గూగుల్లో వెతికితే లభించే విశేషాలను క్రోడీకరించి పుస్తకం తయారు చేసే పరిస్థితులు వచ్చాయని, అయితే డాక్టర్ సత్యవాణి ఏ క్షేత్రం దర్శించినా అక్కడి అనుభవాలను, అక్కడ దర్శించాల్సిన ప్రదేశాలు, అక్కడికి ఎలా వెళ్ళాలి వంటి విషయాలన్నీ తెలియజేస్తూ రచనలు చేసి పుస్తకంగా తీసుకురావటం ఆమె ప్రత్యేకతగా పేర్కొన్నారు. రాజమహేంద్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహిస్తూ డాక్టర్ సత్యవాణి రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి కళాశాల ఉన్నతికి పాటుపడ్డారని, మానేసి వెళ్ళిపోతుంటే కుదరదని ఒప్పించి డైరెక్టర్గా పెట్టుకున్నామంటూ తెలిపారు. డాక్టర్ మేజర్ చెల్లా సత్యవాణి గారు రాసినటువంటి సరస్వతి పుష్కర క్షేత్ర దర్శిని పుస్తకాన్ని వేళ రాజమండ్రిలోని మన సరస్వతి ఘాట్ సరస్వతీదేవి యొక్క సమక్షంలో ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. విశ్వనాథ గోపాలకృష్ణ గారు పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా దాన్ని విశ్లేషించడం జరిగింది. మరి మేజర్ చెల్లా సత్యవాణి గారు 40 పుస్తకాలు రాశారు.
ఆవిడ 25 సంవత్సరాల క్రితం రాజలక్ష్మి కాలేజీలో లెక్చరర్గా చేస్తూ రిటైర్ అయిన తర్వాత రాజమహేంద్రి కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు రాయటం స్టార్ట్ చేసి ఇవాళకి 40 పుస్తకాలు రాయటం జరిగింది. అన్నీ కూడా క్షేత్ర దర్శిని, అన్ని క్షేత్రాలు కూడా ఏ రకంగా ఎక్కడ ఎలా దర్శించాలి ఏంటి అనేది సామాన్యుడికి కూడా విపులంగా అర్థమయ్యేలాగా పుస్తకాలన్నీ కూడా రాయటం జరిగింది. ఎవరైనా యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ యాత్ర స్థలానికి సంబంధించిన పుస్తకం పట్టుకెళ్తే ఇంకెవరిని కూడా ఎక్కడ ఏంటి అని అడిగే అవసరం లేకుండా ఉండేలాగా ఆవిడ పుస్తకం రాశారు. మరి అలాగే అన్ని పుస్తకాల్లోనూ కూడా ఈవేళ మనం దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఆయనతో చెప్పి ప్రతి పర్యాటక శాఖ ఆఫీసుల్లోనూ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అక్కడ ఉంచి అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఈ పుస్తకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ మాత్రే నమః. ఈరోజు సరస్వతి పుస్తక ఆవిష్కరణ జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే సరస్వతి అమ్మ ముందు ఈ ఆవిష్కారం చేయడం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ ఆలయం కూడా సరస్వతి ఆలయం రాను రోజుల మహాక్షేత్రాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మన అక్షరం మాలిక అంటే 56 అక్షరాలు, 56 అధిష్టాన దేవత యొక్క రూపాల యొక్క వర్ణం బట్టి తీయించడం జరిగింది. అలాగే సప్తమాతృలు, పంచకన్యలు, నవదుర్గల, ద్వాదశ సరస్వతులు కూడా అనేక మంది దేవతామూర్తులు. అంటే ఈ రానున్న తరాల వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయం తెలియాలంటే మనంతా మనం ప్రయత్నం చేయాలి. నా వంతు ప్రయత్నంగా నేను ఈ ఆలయం నిర్మాణం చేస్తూ అనేక మంది రాగలతో ఈ నిర్మాణం చేస్తూ ఓం శ్రీ మాత్రే నమః. మే 20న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని జయప్రదం కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్ నందు సదస్సు జరిగింది. సమ్మెను జయప్రదం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు టి మధు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకుడు జోజీ, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు. ఆ మార్పుల ద్వారా ఇవాళ యజమానులు కేసు పెడితే యజమానులు ఏది చెప్తే అదే సాక్ష్యంగా పరిగణలో తీసుకుని కార్మిక నాయకులు జైలు పంపే పరిస్థితి ఉన్నది కాదు. అంటే ఎక్కడికి పోతామో దేశం ఆలోచించండి. బ్రిటిష్ కాలం కంటే ముందు కార్మిక సంఘాల చట్టం, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1920 వచ్చిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ కంటే పూర్వకాలానికి ఒక సంఘం పెట్టుకునే హక్కు కూడా లేని కాలానికి ఇవాళ దేశంలో కార్మిక వర్గాన్ని తీసుకెళ్లాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. లేబర్ కోడ్లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు. ఇప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చాం, 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అన్ని పరిశ్రమలోని. కొత్త లేబర్ కోడ్లో ఏం చేశారంటే దాన్ని సమ్మె నోటీసు 60 రోజుల ముందు ఇవ్వాలి. 60 రోజుల ముందు ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ అవగానే లేబర్ డిపార్ట్మెంట్ కన్సిలేషన్ పిలుస్తాడు. కన్సిలేషన్ లో ఉండగా సమ్మె చేయడానికి చట్టం విరుద్ధం. కాబట్టి ఏ పరిశ్రమలోని కార్మికులు నేను మొన్నే చెప్పాను, ఒక పంచాయతీ మా రాజమండ్రి ఆయిల్ కూరగాయలు అప్రా సెక్షన్కి వచ్చి ఒక హమాలి కోసం 50 కేజీలు ఉల్లిపాయలు పడతా. నువ్వు ఎన్ని గంటలు మోస్తావు చెప్పు. నువ్వు ఎన్ని గంటలు మోస్తే 10 గంటలు మేము ఉంటాం. ఒక గంట కూడా పోయింది. దుర్గమ్మక్క మనలాగే కాలంలో ఎత్తి రమణ కాలంలో ఎత్తి దానికి బ్రష్ కొట్టి మంచి ఎండలో కమిషనర్ వచ్చి ఇంకా పనిమంటే సొంతం 8 గంటలు చేస్తారు. దేవపడి కార్మికులు లేదా టీచర్స్ లేదా మన మిగతా అన్ని సంఘాలు ఒకసారి వచ్చి పనిచేయండి. నువ్వు ఏసీన కూర్చొని మాట చెప్పడం కాదు. ఈ 8 గంటల పనితనం కోసం అయ్యో 3 మాటలు చెప్పింది. ఒకటి 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. నిడదవోలు నియోజకవర్గంలో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యశాఖకు సంబంధించి సుమారు 1,27,06,075 విలువైన 255 యూనిట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యశాఖలో అందిస్తున్న లైవ్ ఫిష్ వెండరింగ్ సెంటర్లు, మొబైల్ సెంటర్లు, రోజుకు 20 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లుల ఏర్పాటు, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించటం, ఐస్ బాక్సులతో కూడిన సైకిల్, మోటార్ సైకిల్, బయోఫ్లాక్ కల్చర్ వ్యవస్థ ఏర్పాటు, రిజర్వాయర్లలో ఫింగర్ లింక్స్ నిల్వ చేయడం, చేప పిల్లల పెంపకం తదితర 7 రకాల వివిధ స్కీమ్ల లబ్ధిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మత్స్యశాఖ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. వివిధ రకాల స్కీమ్ వాళ్ళకి ఈ మన చేప పిల్లలు వేసుకునేది కానీ, వాళ్ళకి అమ్ముకోవడానికి మోటార్ బైకులు కానీ, లేదా ఇతరత్ర అటువంటివి ఉన్నాయి. దాన్ని త్వరలోనే ఆ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పేటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మన నియోజకవర్గానికి గత వేరే నియోజకవర్గాల కంటే కూడా మనకు ఎక్కువ శాంక్షన్ జరగడం జరిగింది. ఈ రోజునే వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేసాం. త్వరలోనే వాళ్ళకి అవన్నీ చేయడం జరుగుతుంది. వాసవి మాత జన్మదినోత్సవం వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి 215 ఏ రీజియన్ 5 జోన్ 2 రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి విజిట్ సందర్భంగా మల్లయ్యపేట వైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ దంపతులు ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి, రీజియన్ సెక్రటరీ నూలి అనురాధాలను వాసవి క్లబ్ మల్లయ్యపేట అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ దంపతులు, సెక్రటరీ సుబ్బిశెట్టి రాంబాబు, కోశాధికారి చుక్క ఆదినారాయణ తదితరులు ఘనంగా స్వాగతించారు. వాసవి మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు. అనంతరం రీజియన్ చైర్మన్ లక్ష్మణస్వామి దంపతుల చేతుల మీదుగా 10వ తరగతి ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషికం, పేద మహిళలకు బియ్యం పంపిణీతో పాటు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V215 డిస్ట్రిక్ట్ V215Aలో 5 రీజియన్ అండి నాది. రీజనల్ చైర్మన్ నేను. ఈ రోజున మల్లాపేట వాసవి క్లబ్ వారు రీజనల్ చైర్మన్ విజిట్ నిర్వహించారు. మొట్టమొదటిగా అమ్మవారి ఇవాళ వాసవి మాత అమ్మవారి పుట్టినరోజు, దాని సందర్భంగా పూజ చేయించి నైవేద్యం పెట్టించి అట్లాగే మజ్జిగ వితరణ చేయించారండి. అలాగే ఒక 5-10 కేజీల బ్యాగులు 5గురికి, 15 కేజీల బ్యాగులు 5గురికి, 5 కేజీల బ్యాగులు ఒక 5గురికి, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్లో అబౌవ్ 450 పైన, ఇంటర్మీడియట్లో 850 పైన వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలకి 500 చొప్పున 4గురికి ఇప్పించారండి. ప్లస్ ఈ మల్లయ్యపేట క్లబ్ ఇదే కాదండి, ఇది నా 5వ రీజనల్ విజిట్. ఇది ఈ క్లబ్ తోటి 5వది అయ్యింది నాకు. ఈ 5 ఇప్పుడు దాకా చాలా బాగా చేసి పూజ, అమ్మవారి పూజ అది చేయించి మంచిగా చేయించింది ఈ క్లబ్ వారే. చాలా సంతోషం అండి. ఈరోజు వాసవి మాత జన్మదినోత్సవం సందర్భంగా మల్లయ్యపేట వైశ్య సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా స్వామి గారు, రీజనల్ చైర్మన్ స్వామి గారు, వారి దంపతులు ఇద్దరు అనురాధ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ పూజా కార్యక్రమం, తర్వాత చలివేంద్రం ఓపెన్ చేసాము, మజ్జిగ వితరణ కార్యక్రమం చేసాము, పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం, తర్వాత విద్యార్థులకి స్కాలర్షిప్ ఒక 500 రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చామండి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు నాడు మన ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈరోజు మల్లయ్యపేట వాసవి క్లబ్ వారి తరఫున ఇక్కడ మజ్జిగ వితరణ, బియ్యం పంపిణీ, 10 కేజీల ప్యాకెట్లు, 5 కేజీల ప్యాకెట్లు పంచడం జరిగింది. అలాగే వాసవి మాత పూజను కూడా చాలా బాగా చేశారు. మాకు రీజనల్ చైర్మన్ వాళ్ళ దంపతులు కూడా ఇద్దరు వచ్చినందుకు మాకు స్పెషల్.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు నా స్థలంలోకి ప్రవేశించి దౌర్జన్యంగా డ్రెడ్జింగ్ చేసి ఇసుక రవాణా చేస్తున్నారంటూ ధవళేశ్వరం గ్రామానికి చెందిన బొబ్బా నందకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ధవళేశ్వరం గాయత్రి 3 ఇసుక ర్యాంపు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ మండలం సర్వే నెంబర్ 583/3లో ఎకరం 2 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని, దీనిలో వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండించి జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. 2024లో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విడుదల చేసిన తరువాత కొంతమంది ఇరిగేషన్ అధికారులు నా స్థలంలోకి ప్రవేశించి ఇసుకను గోదావరి నుంచి అక్రమంగా తీసి అక్కడే డంపింగ్ రవాణా చేస్తూ ఉన్నారని ఆరోపించారు. నమస్కారం అండి, నా పేరు బొబ్బా నందకుమార్. ఈ రాయబండ్ అర్బన్ రెవెన్యూ మండలంలోని 2 ఎకరాల భూమి ఇది నాది. దీంట్లోని నేను గత 50-60 సంవత్సరాల నుంచి మా తండ్రి మా తాతల దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలోని 8 సెంట్లకి జగంపూడి రామోహన్ గారు మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఇంటెక్వెల్ పాయింట్కి 8 సెంట్లు భూమి నేనే ఎటువంటి కాంపెన్సేషన్ తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చాను. నేను వ్యవసాయం పీస్ఫుల్గా చేసుకుంటున్నాను. గత సంవత్సరం 2024 నూతన ఇసుక పాలసీ వచ్చిన తర్వాత కొంతమంది ఇరిగేషన్ అధికారులు నా భూమిలోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నేను అబ్జెక్షన్ చేస్తున్నా సరే కొంతమంది ఇసుక మాఫియా సభ్యులతో కుమ్మక్కి నేను అబ్జెక్షన్ చేస్తున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా పర్మిషన్ ఇచ్చారు. దానిపై నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఉన్నాను. చేసిన తర్వాత హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ 583/3లోని మేము గతంలో ఇచ్చాము, పర్మిషన్ పిటిషనర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీలొకేట్ చేసేసి వేరే చోట ఇచ్చాం, అక్కడ ఏం కార్యకలాపాలు జరగట్లేదని అఫిడవిట్ వేశారు. జీపీ గారే గవర్నమెంట్ రికార్డ్ చేయించి అడ్మిట్ అయ్యారు దాంట్లోనే. దాని మీద ఇక్కడ ఏం చేయకూడదని గౌరవ హైకోర్టు గారు ఆర్డర్స్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ నౌ పర్మిషన్లు ఏమీ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ రాత్రులు పగలు శాండ్ మాఫియాతో కుమ్మక్కైపోయి అధికారులు. నేను వెళ్ళి అడుగుతుంటే పెద్దవారు ఉన్నారు, దీని మీద మేమేం చేయలేమన్నారు. ఏ రకంగా పెద్దవారు అనేది నాకు తెలియదు. వయసు రీత్యా పెద్దవారా, అధికారికంగా పెద్దవారా, లేకపోతే ఏ రకంగా పెద్దవారు అనేది ఎవరు చెప్పట్లేదు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇక్కడ మట్టుకు రాత్రులు పగలు ఇసుక మాఫియా ఫుల్ డ్రెడ్జింగ్ అండి, ఇదంతా కూడా ఫుల్ డ్రెడ్జింగ్. అబ్జెక్షన్ చేస్తుంటే దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నారండి, అది పరిస్థితి. దీని ద్వారా కలెక్టర్ గారికి పెట్టాం. జాయింట్ కలెక్టర్ గారు ఏమో మీ ల్యాండ్ అయితే మేమేం పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వెళ్ళి ఆఫ్ చేసుకోండి అని జాయింట్ కలెక్టర్ గారు మాతో చెప్పి ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఆఫ్ చేసుకోవడానికి మేము వచ్చామండి. అది మీ సహకారం కోరితే మీకు మా ల్యాండ్ నేను దీంట్లోనే ఎటువంటి మైనింగ్ జరగకూడదని కోరుకుంటున్నాను. మీ ద్వారా అధికారులు కానీ విన్నవించుకుంటున్నానండి. అది ఎందుకు వాళ్ళకి బోట్స్మెన్ సొసైటీ వాళ్ళకి పని కల్పిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పని కల్పిస్తున్నారు, బోట్స్మెన్ జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాంటిది వాళ్ళ జీవనోపాధి కొట్టడమే కాకుండా, వాళ్ళ పొట్ట కొట్టడమే కాకుండా ఈ యొక్క మాఫియా మరి వెనకాల ఎవరున్నారో తెలియదు. మరి డైరెక్షన్స్ మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు మా చర్యలు తీసుకోవడానికి. ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు చర్యలు తీసుకోవడానికి. మా డిమాండ్ అండి ఇక్కడ ఏ కార్యక్రమం ఈ కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము అమలు చేయాలండి. ఈయనకి కావాల్సిన జీవనోపాధి పోయింది. ఈయన కుటుంబం 2 బిడ్డలు ఉన్నారు, 10th క్లాస్ చదువుతున్నారు. పెద్ద కొడుకు పాప ఏమో 8th క్లాస్ చదువుతుంది. ఈయన జీవనోపాధి లేదు. మరి ఈయన కుటుంబం రోడ్డు పాలు అయిపోతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఈయన పరిస్థితి ఏంటండి? ఈయనకున్నది ఆధారం ఇది ఒకటే, ఇంక వేరే ఆధారం లేదు. అలాంటిది ఈయన కూడా దౌర్జన్యంగా ఈయన దగ్గర నుంచి లాక్కోవడం అంటే ఈయన పర్మిషన్ తీసుకోకుండా దౌర్జన్యం చేసి కార్యకలాపాలు చేస్తున్నారండి. ఇక్కడ స్థానిక మోరంపూడి సెంటర్లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా జెమినీ గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది కూడా రంది సుధాకర్, సూర్రెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. వేసవికాలంలో ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లి ఉల్లాసంగా గడపాలని ప్రజలు భావిస్తారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు కళలకు కానాచి రాజమహేంద్రవరంలో మే నెల నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారని అన్నారు. ఎగ్జిబిషన్ను విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పర్యాటకులు సందర్శించి విజయవంతం చేయాలంటూ సూచించారు. వేసవికాలంలో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్తంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని, తద్వారా మనసుని ఉల్లాసపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో పురప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం
రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి కళలకు కాణాచి అయినటువంటి రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా జరగడం అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ ట్రేడ్ ఫెయిర్ని మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జూన్ 15వ తారీఖు వరకు జరిగేటువంటి ట్రేడ్ ఫెయిర్ వచ్చేవారందరినీ కూడా ఆహ్లాదపరుస్తుందని, తద్వారా ఒక పక్కన ఆహ్లాదం, మరో పక్కన వ్యాపారాభివృద్ధి ఈ రెండూ కలిసి సమ్మిళితమై రాజమహేంద్రవరానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని, ఏదైతే వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారో అందుకు కూడా వారిని అభినందిస్తూ, వినోదాన్ని ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి సంవత్సరం బాబా ట్రేడ్ ఫెయిర్ వారు రాజమండ్రిలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజమండ్రి వాసులకి చిన్నతనం నుంచి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. మన చిన్నతనంలో మనం తల్లిదండ్రులతో వేసవికాలంలో ముఖ్యంగా మనందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కొంత రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ని మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబా ట్రేడ్ ఫెయిర్ వారు రాజమండ్రిలో జెమినీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు నిర్వహించడం, ఇది బాగా సక్సెస్ అయ్యి బాబా ట్రేడ్ ఫెయిర్ వారికి మరింత ఆర్థికంగా అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మంచి ప్రమాణాలతో వీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. సో రాజమండ్రి ప్రజలు అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేసి అదేవిధంగా ఆర్గనైజర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సూరెడ్డి శివకుమార్, డాక్టర్ సూరెడ్డి శివకుమార్ అండి. ఈ బాబా ఫెయిర్ ఎగ్జిబిషన్ అనేది, బాబా ట్రేడ్ ఫెయిర్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో, ఎగ్జిబిషను ఈరోజే ఓపెన్ చేసామండి. ఇది జూన్ 15వ తారీఖు వరకు కంటిన్యూ అవుద్ది. జూన్ ఎండ్ వరకు అయితే పర్మిషన్ ఉంది. జూన్ 15వ తారీఖు వరకు స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటారు. కానీ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి స్వాతంత్ర సమరయోధుడు మన్యం పులి, బ్రిటిష్ వారి గుండెలు గడగడలాడించిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మోడీ వ్యతిరేక విధానాలపై మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు 100వ జయంతి సందర్భంగా ఆయనకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కూండ్రాపు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. బ్రిటిష్ తెల్లదొరలు ఈ దేశం నుంచి తరలిపోవాలని, మా పాలన మేమే చేసుకుంటామని చెప్పిన సీతారామరాజు మాటలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. విప్లవ వీరుడు మన్యం పులి, మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు జరిగింది. నాకు మరొకసారి ఈ దేశ పరిస్థితులు చూస్తుంటే మరో స్వతంత్ర పోవడం తప్పదనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు ఏమైతే కళ్ళగన్నాడో ఆ స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ రాలేదు. ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తెల్ల ధరలు పోవాలని సాయుధ పోవడం చేసి అమ్ముడైన వ్యక్తి విప్లవ వీర కిషోరం మరి అల్లూరి సీతారామరాజు. అలాంటి సీతారామరాజు కళ్ళగన్న స్వతంత్రం ఏది? ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆదివాసీలకి సరైన మందులు, సరైన విద్య, సరైన వైద్యం లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు బర్ల వెంకట దుర్గాప్రసాద్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. గత ఏడాది యూరోపియన్ థీమ్తో ఏర్పాటు చేసిన లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ను విశేషంగా ప్రజలు ఆదరణ చూరగొన్నారని, ఇప్పుడు మళ్ళీ వినూత్నంగా కాశ్మీర్లో ఉండే మంచుకొండలు, జలపాతాలు, జలకన్యలతో ఉండే అందమైన వాతావరణాన్ని తలపిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, మాజీ ఎంపీ వారిని వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకొని మనోవేదనకు గురిచేసేవారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అటువంటి ఇబ్బందులు ఉండవని, అధికారులను సంప్రదిస్తే వెంటనే అన్ని అనుమతులు వస్తాయంటూ నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చునని అన్నారు. కాశ్మీరీ నగరాన్ని, సముద్ర తీరపు జలకల్యాణిని కల్పించే విధంగా సోదరులు ప్రసాద్ గారు ఈ ఎగ్జిబిషన్ని ఏర్పరచడం జరిగింది. కిందటి సంవత్సరం కూడా ఆయన యూరోపియన్ థీమ్ లండన్ నగరం ఎలా ఉంటుందన్నది మనకి కళ్ళకి కట్టే విధంగా ఇక్కడ ఏర్పరిచి ప్రజలు ఒక మన్నెలు పొందడం జరిగింది. అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించడం కూడా జరిగింది. ఇప్పుడు మరలా కోరుతా ఉన్నాను ప్రజలందరినీ, కాశ్మీరీ నగరం మాదిరిగానే చల్లటి గాలి, అదే పని మీద మంచు పడతా ఉంది. జలకన్యలు సముద్రంలో ఎలా ఉంటారో అలాగా వాటిని తలపించే విధంగా నీటిలో వాటి యొక్క విన్యాసాలు, లోపల ఎగ్జిబిషన్ చాలా చక్కగా పెట్టారు. ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 210 అండి ప్రతిరోజు 50 డేస్ సార్, 60 డేస్ పర్మిషన్. కాశ్మీర్ సిటీ అండి, జలకన్యలు, ఎగ్జిబిషన్, జైంట్ వీల్స్ అవన్నీ మామూలు. Hi everyone, my name is Dede. I'm from Indonesia. Okay, how long I can stay in water is like maybe 15 minutes for there, and then up going to the 30 minutes. So our poverty for the swimming is like 3 months in Bali, Indonesia. It's the first time I'm going to India. It's really awesome, you know. Everyone is really kind, so really like powerful. I like India. I think I want to stay here for like 1 or 2 months. My nickname is Dinda Putri Melania, but you can call me Dede. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.